నమస్తే, వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా. సో ఈరోజు హరిహర వీరమల్లు వరల్డ్ వైడ్గా రిలీజ్ అయ్యింది. అండ్ రిలీజ్ అయిన తర్వాత బొమ్మ బ్లాక్ బస్టర్ అన్నట్టు పవన్ కళ్యాణ్ ఇమేజ్ అక్కడ కనిపిస్తుంది. సో దానిలో ఒక క్యారెక్టర్ చేసిన నివిత మనోజ్ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. షో చూసి ఇంటికి వెళ్ళి పడుకునేసరికి 3 అయింది, పడుకోలేదు, అయినా కూడా ఇంత బాగున్నాను. చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ. మీరు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. థ్యాంక్ యూ. ఆడవాళ్ళు ఇలా కలిస్తే ఒకరినొకరు పొగడేసుకోవడానికే సరిపోతుంది. బట్ మిమ్మల్ని యాక్చువల్లీ నేను అదే చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ మీ హెయిర్ ఇందాక నేను వచ్చినప్పటి నుంచి కూడా అలాగ వావ్ వండర్ఫుల్ అనిపించింది, ఒరిజినల్. సో ఎలా ఫీల్ అవుతున్నారు? హరిహర వీరమల్లులో ఒక మరాఠీ అమ్మాయి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే పవన్ కళ్యాణ్ గారి మూవీ అనగానే దానిలో అవకాశం, చిన్న రోల్ అయినా, జస్ట్ వెనకాల నించునే రోల్ అయినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అలాంటిది మీరు ఒక 20 minutes ఫైట్లో కనిపించడం, ఆ వెనకాలే పవన్ కళ్యాణ్ గారు వెనకాల కనిపించడం, ఎలాగా? పవన్ కళ్యాణ్ గారు మూవీలో రోల్ కాదండి, ఆయన కార్లో డ్రైవర్ రోల్ వచ్చినా నేను చేస్తాను. ఆమె గుడ్ డ్రైవర్, నాకు లైసెన్స్ ఉంది, పెట్టుకుంటే దయచేసి పెట్టుకోండి సార్. సో యూ వాంట్ టు అసోసియేట్ విత్ సచ్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్. సో డెఫినెట్లీ మనం యాక్టర్ కాబట్టి, మనకి ఇది వచ్చు కాబట్టి మనం ఆయనతో యాక్ట్ చేయాలనుకుంటున్నాం. డైరెక్షన్ వచ్చిన వాళ్ళు డైరెక్షన్ చేయాలనుకుంటారు, బిజినెస్ వచ్చిన వాళ్ళు ఆయనతో వ్యాపారం చేద్దాం అనుకుంటారు, డిస్ట్రిబ్యూషను ఇంకోటో చేద్దాం అనుకుంటారు. సో నాకు యాక్టింగ్ వచ్చు కాబట్టి యాక్టింగ్ చేయాలనుకున్నా. నాకు మనుషులు అంటే ఇష్టం, సర్వీస్ అంటే ఇష్టం కాబట్టి జనసేనని ఇష్టపడ్డాను. సో డెఫినెట్లీ మొక్కలంటే ఇష్టం, జంతువులంటే ఇష్టం, చిన్నపిల్లలంటే ఇష్టం, ఇలాంటి సిమిలర్ ఇష్టాలు కళ్యాణ్ గారితో నాకు ఎన్నో ఉన్నాయి. కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ లైఫ్ టైమ్ మూమెంట్ ఫర్ మీ. ఆయనతో యాక్ట్ చేసే అవకాశం దొరకడం, నెక్స్ట్ టైం ఒక ఏడీగా దొరికిన యాక్ట్ చేస్తాను, లైట్ మెన్ దొరికిన సెట్కి వెళ్తాను. ఈవెన్ అసలు మీకు ఏం రోల్ లేదు, మీరు అట్లా వెనకాల స్టూల్ లాగా నుంచోండి అన్నా కూడా నేను కళ్యాణ్ గారి మూవీకి వెళ్ళిపోతాను. ఓకే, బికాజ్ మీరు మూవీ చేసి ఎంత సంపాదించారు, రికగ్నైజేషన్ వచ్చిందా, ఇట్లా ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారా అనేది పక్కన పెడితే, అలా చేసేటప్పుడు ఆయన ప్రజెన్స్లో మనం చాలా లైఫ్ ఎక్స్పీరియన్స్ చేస్తాం. అది నోటితో చెప్పలేం, అది చేస్తేనే తెలుస్తుంది. నిజంగా ఆయన పక్కన ఉంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అంతా కూడా అసలు ఓ మై గాడ్, ఇట్స్ కంటేజియస్. అంటే అది అడిక్టివ్ అండ్ కంటేజియస్. అది ఆ వైబ్ మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు మళ్ళీ కావాలనిపిస్తుంది. అండ్ ఆ వైబ్ అలా స్ప్రెడ్ అవుతుంది, ఇట్ వోంట్ స్టాప్. I also experienced. లక్కీ యూ. సో మీరు జనసేన పార్టీలో అంటే అఫీషియల్గా కాదు, బట్ ఐ హ్యావ్ టేకెన్ ద ఐడి. డెఫినెట్గా నేను ఎన్రోల్ అయితే చేసుకున్నాను. బట్ బికాజ్ నాకు ఆంధ్రాలో ఓట్లు లేకపోవడం వల్ల, నా రూట్స్ ఆంధ్ర నుంచి, అంటే మా కజిన్ బ్రదర్స్ భీమవరం పక్కన చిన్న గ్రామం తుందూరు అని. సో మా పెద్దమ్మ, మా అత్తలు, నన్ను పెంచిన ఫ్యామిలీ అందరూ అక్కడ ఉండడం వల్ల డెఫినెట్గా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసి, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఒక్క ఓటు వేయలేకపోయానన్న గిల్ట్తో ఒక 200 ఓట్స్ వేయించేలాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాను. అండ్ డెఫినెట్గా సోషల్ మీడియాలో అప్పుడు నేను సినిమా అమ్మాయిని అని చెప్పుకోకుండా నా వంతు ప్రయత్నం నేను చేశాను, ఉడత సహాయం చేయడానికి ట్రై చేశాను. ఓకే, అండ్ ఈ మూవీకి వచ్చేస్తే హరిహర వీరమల్లు ఫస్ట్ హాఫ్ ఒక డైరెక్టర్ అండ్ సెకండ్ హాఫ్ ఇంకొక డైరెక్టర్, మీకు రెండు చూస్తుంటే ఎలా అనిపించింది? అలా ఏం లేదండి, యాక్చువల్గా సెకండ్ హాఫ్లో నేను చేసిందంతా సెకండ్ హాఫ్లోనే పడింది. ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో, ఉజ్జయిని ఆయన కళ్యాణ్ సార్ కత్తెత్తే వరకు, నేను ఎంట్రీ నుంచి కళ్యాణ్ సార్ మొత్తం ఆ ఫ్లాగ్ విసిరేస్తారు కదా, అక్కడ వరకు మొత్తం అది మా సీక్వెన్స్ మొత్తం సెకండ్ హాఫ్లో ఉంది. బట్ అది క్రిష్ గారే డైరెక్ట్ చేశారు. ఐ డోంట్ థింక్ ఫస్ట్ హాఫ్ ఓ డైరెక్టర్, సెకండ్ హాఫ్ ఓ డైరెక్టర్, ఇంటర్వెల్ నుంచి ఇంకొక డైరెక్టర్ అలా లేదు. అందులో కొన్ని పార్ట్స్ ఒక డైరెక్టర్ చేసి ఉండొచ్చు, కొన్ని పార్ట్స్ ఒక డైరెక్టర్ చేసి ఉండొచ్చు, బట్ నేను చేసింది క్రిష్ గారితో. ఓకే, అంటే బయట టాక్ ఏంటంటే కొంత క్రిష్ గారు చేసింది వండర్ఫుల్ ఒక రేంజ్లో ఉంది, అండ్ జ్యోతి కృష్ణ గారు చేసిన దానికి అది బాగుంది. కానీ తెలుసు, ఇప్పుడు షార్ట్ బై జ్యోతి కృష్ణ అని కింద ఏమైనా వస్తుందా మీకు థియేటర్లో? షార్ట్ బై క్రిష్ గారు అని వస్తుందా? మీకు ఎలా తెలుసు ఏ షార్ట్ ఎవరు కొన్ని షాట్లు కళ్యాణ్ గారు కంపోజ్ చేస్తారు, మీకు ఎలా తెలుసు? ఇప్పుడు ఆ క్రెడిట్ కూడా క్రిష్ గారికి వెళ్తుంది, ఆ క్రెడిట్ కూడా జ్యోతి కృష్ణ గారికి వెళ్తుంది, ఆ క్రెడిట్ కూడా స్టంట్ మాస్టర్కి వెళ్తుంది. ఒక్కొక్కసారి ఒక సీక్వెన్స్ మొత్తం కళ్యాణ్ గారు కొరియోగ్రాఫ్ చేస్తారు. బట్ ఆయన చేశారని మీకు ఎలా తెలుస్తుంది? పేరు వేసుకోరు కదా ఆయన.
అంటే ఒక టాక్ వచ్చేసింది కాబట్టి ఇద్దరు డైరెక్టర్లు, ఒక డైరెక్టర్ తప్పుకున్నాక ఇంకో డైరెక్టర్. ఇద్దరు డైరెక్టర్లు మాట వాస్తవం. కానీ ఫస్ట్ హాఫ్ ఒక డైరెక్టర్, సెకండ్ హాఫ్ ఓ డైరెక్టర్ అనేది యాజ్ ఎ యాక్టర్ లేదు. అండ్ క్రిష్ గారు చేసినవి బాగున్నాయి, జ్యోతికృష్ణ గారు చేసినవి బాగాలేదు కాదు అంటే కొంచెం అదే వాట్ ఎవర్ కాబట్టి పెద్దగా అంత బాగోలేదు. వాట్ ఎవర్ ఇవన్నీ కూడా ఏదో హైప్ చేయాలి, ఏదో మాట్లాడాలి, ఆయన్ని తక్కువ చేయాలి, లేకపోతే న్యూస్లో ఉండాలని చెప్పడమే తప్ప ఏ షాట్ ఎవరు డైరెక్ట్ చేశారో రత్నం గారికి తప్ప, చేసిన డైరెక్టర్స్కి తప్ప, కళ్యాణ్ గారికి తప్ప ఇంకెవరికి తప్ప. ఓకే, అంటే ఇది చాలా మందిలో నేను మార్నింగ్ నుంచి వింటున్నది కాబట్టి మీ ద్వారా క్లారిటీ వచ్చేసింది అనుకోండి. సో యాజ్ అన్ యాక్టర్ గా మీరు చేశారు కాబట్టి, అక్కడ ప్రెజెన్స్ లో చూసారు కాబట్టి ఆ క్లారిటీ వచ్చేసింది అనుకోండి. కళ్యాణ్ గారే మెన్షన్ చేశారు, ఈ థాట్ కన్సీవ్ చేసింది క్రిష్ గారు. ఇది ఈ ప్రాజెక్ట్ ని ఆయన మొత్తం అది ఆయన క్రియేట్ చేశారు. ఆ మొత్తం ఎన్విరాన్మెంట్, ఆ వరల్డ్ క్రియేట్ చేశారు. తర్వాత వాట్ ఎవర్ ద పర్సనల్ ఆర్ ప్రొఫెషనల్ డిఫరెన్సెస్ దట్ కళ్యాణ్ సార్ మెన్షన్డ్, దే హ్యాడ్ టు డూ ద బ్యాలెన్స్ వర్క్ విత్ అనదర్ డైరెక్టర్ హూ ఇస్ జ్యోతికృష్ణ గారు. ఇప్పుడు ఒక్కొక్కసారి క్లైమాక్స్ సీన్ ముందు చేస్తారండి. ఇప్పుడు చిరంజీవి గారు సినిమా జరుగుతుంది, నయనతార గారితో అక్కడెక్కడో ఉన్నారు కేరళలో, ఆ సాంగ్ చేస్తున్నారు ఫస్ట్ డే, షెడ్యూల్ 3 కూడా కంప్లీట్ అయిపోయింది, సాంగ్ ఫస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దాని తర్వాత ఇంకో డైరెక్టర్ ఎవరు వచ్చి ఏదైనా ఒక 2-3 షాట్లు చేశారనుకోండి, డైరెక్టర్ గారికి బాగలేకనో దేనికో, వీ కెనాట్ కంపేర్ కదా, వీ కెనాట్ సే ఏ షాట్. ఇప్పుడు కింద రాసుకోరు కదా, ఈ క్లోజ్అప్ నేను డైరెక్ట్ చేశాను, ఈ సాంగ్ నేను తీసాను అని రాసుకోరు కదా. వాళ్ళకి అంత గ్రీడీ కూడా ఉండదు. At the end of the day, every director, every producer, actor wants the output to be nice, output to be presentable. అంతేగాని నేను షార్ట్ చేశానని నాకు పేరు రావాలి అని అనుకోరు. అంత పెద్ద డైరెక్టర్లు అయ్యాక అస్సలు అనుకోరు. ఓకే, అండ్ ఫైనల్లీ ఆడియన్స్కి ఏం చెప్తారు? ఆడియన్స్కి నేను ఒకటే చెప్తానండి, మిక్స్డ్ రియాక్షన్స్ని మీరు పట్టించుకోవద్దు. కళ్యాణ్ గారు చాలా సంవత్సరాల తర్వాత చాలా కష్టపడి, అంటే మనకి ఆయన సినిమా చేయాల్సిన అవసరం ఆయనకి ఏం లేదండి. ఓ పక్కన ప్రజలకు సేవ చేస్తూ నిద్ర సమయాన్ని తగ్గించుకొని ఆ సమయాన్ని షూటింగ్కి కేటాయించి హై ఫీవర్లో కూడా వర్క్ చేయడం నేను చూశాను సెట్లో. సో కాబట్టి ఆయన మీకోసం ఎంతో ప్రేమతో ఈ సినిమాని మీ ముందుకు తీసుకొచ్చారు. మీరు అంతే ప్రేమతో ఆదరిస్తున్నారు, నేను చూస్తున్నాను, నేను థియేటర్లో కూడా వెళ్ళి చూశాను. ఇది కంటిన్యూ చేయండి. మీరు ఎలక్షన్స్లో ఎలాగైతే ఒక బ్యాచ్ని పట్టించుకోలేదో ఇప్పుడు కూడా అలాగే పట్టించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.